ఓకే, అందరికీ నమస్కారాలు. మీ ఊరు అల్లుడుగా మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు. మనందరికీ ఎన్టీఆర్ గారు ఒక ఆదర్శం. ఈరోజు ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయిపోయి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన పుట్టి 100 సంవత్సరాలైంది. మొన్నే 100 సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకున్నాం. ఇక్కడుండే పెద్దలకు ఆయన గురించి చాలామంది తెలిసి ఉంటుంది. అప్పట్లో చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఉండే వాళ్ళందరికీ. ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు. అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం. అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఉదాహరణ ఇవన్నీ. అదే మాదిరిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం. ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లే లేసిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లర్ పట్టుకొని రాత్రి అంతా ఆ పిల్లర్ని అట్నే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి, కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు ఇప్పుడు కాదు, ఇంకా భవిష్యత్తులో కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవడు పోషించలేడు, పోషించబోరు కూడా. ఇంకొక పక్క రాజకీయాల్లో మీరు చూస్తే ఆయన ఉండింది 13 సంవత్సరాలే. 50 ఏళ్ళు లేడు, 60 ఏళ్ళు లేడు. 13 సంవత్సరాల్లో ఒక రాజకీయాలకే ఒక నూతన నిర్వచనం ఇచ్చి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్. అంత మునుపంతా కూడా రెగ్యులేటరీగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే పెత్తనం చేయడం, అధికారం అంటే ఎంజాయ్ చేయడం, కాలం గడపడం అనే పరిస్థితి నుంచి కాదు, పేదవాడిని ఆదుకునేది రాజకీయం, నిరుపేదకు అండగా ఉండడమే నిజమైన సేవని భావించిన ఏకైక వ్యక్తి, కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకి ఎప్పుడూ ఒక కళ ఉండేది, ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన చెప్పేది కూడా మీరు చూస్తే పేదరికం లేని సమాజం చూడాలని. నేను అందుకే ఈరోజు ఇక్కడి నుంచే దానికి ప్రారంభించాం. ఎన్నో సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. మన సమాజం 100 సంవత్సరాల నుంచి ఉంది. రేపే రామాలయం 22వ తారీఖున రామాలయం 495 ఏళ్లకు మునుపు కూల్చేస్తే మళ్ళీ ఇప్పుడు రామాలయం కట్టి పునర్నిర్మాణాన్ని ప్రారంభోత్సవం రేపే చేస్తున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవం జరుగుతుందంటే 500 సంవత్సరాల మునుపు జరిగిన సంఘటన. అందులో ఎన్టీ రామారావు గారిని చూస్తే రాముడు ఎట్టుంటాడో తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారి రూపంలో రాముడిని చూసాం మనందరం. ఇప్పటికి కూడా మీకు రాముడు అంటే గుర్తొచ్చేది ఆయన రూపంలో ఉండే రాముడే. అది ఆయన చేసినటువంటి కృషి, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈరోజు 28వ వర్ధంతి సందర్భంగా నేను నిమ్మకూరుకు వచ్చి ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత, రెండో విధంగా నాకు కూడా సొంతం ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ కూడా రావాల్సింది, మీ బిడ్డ ఇక్కడికి రావాల్సింది, కానీ రాలేకపోయింది. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే రాలేకపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో వస్తారు. తప్పకుండా ఒకటే ఆలోచించాం. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది బయట వెళ్ళారు. ఇప్పుడే మన మిత్రుడు డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పారు.
ఒకప్పుడు సోమశేఖర్ కుటుంబం కూడా ఇక్కడ అన్నిటికంటే పెద్ద కుటుంబం అయింది. అది కూడా మనం ఒకసారి చరిత్ర ఊరికి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటే, అలాంటి ఆయన కూడా మరి ఎన్టీఆర్ అంతా ఒకే బంధువులైనా ఈ కుటుంబాలన్నీ ఏ ఊర్లైనా సరే లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉంటాం. అక్కడి నుంచి ఒక్కొక్కరే ఎదిగి ప్రపంచంతో కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఈ సందర్భంగా నేను వచ్చి 75 సంవత్సరాల్లో చేయలేని పని రాబోయే 20 సంవత్సరాల్లో చేసి చూపించగలిగితే అది ప్రపంచానికి మనం ఇచ్చే నిజమైనటువంటి ఒక విజన్, ఒక సొల్యూషన్. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 1991 వరకు మన రోడ్లు బాగలేవు, చూసుంటారు. ఎన్టీ రామారావు గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆ రోజు మనం అవలంబించిన విధానాల వల్ల సంపద సృష్టించలేకపోయాం. వచ్చిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకి కాస్త కోస్తో అభివృద్ధి ఖర్చు పెట్టేవాళ్ళం. ఫస్ట్ టైం ఇప్పుడే మంత్రులు చెప్పారు, నేను టెక్నికల్ ఓట్స్ పోవడంలా సంస్కరణల ద్వారా రోడ్లు వేసాం, సంస్కరణల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేశాం, సంస్కరణల ద్వారా కాలేజీలు పెట్టాం. దానివల్ల ప్రైవేటు వ్యక్తులు డబ్బులు తీసుకొచ్చారు, కాస్తో కోస్తో యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. నిమ్మకూరు మెయిన్ రోడ్డు చూస్తే బందర్ నుంచి నేషనల్ హైవే వచ్చిందంటే అది టోల్ పే చేస్తున్నాం, కానీ సస్టైనబుల్ మోడల్లో సంపద సృష్టించాం. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ప్రభుత్వమే పేదరిక నిర్మూలన కోసం చేయొచ్చు, చేస్తున్నాం కూడా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ 10 రూపాయలు మీకు ఇస్తుంది, 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాగేస్తుంది. అంటే ఇంకెప్పటికీ మీరు నిరుపేదలుగానే ఉంటారు. మీకు తెలియకుండా 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు వచ్చిందనుకుంటారు. మళ్ళీ కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పన్నులు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అన్ని బాధుడు మొత్తం ఇంకొక చేత్తో మొత్తం లాగేసే పరిస్థితికి వస్తుంది. నేను ఆలోచించేది కాదు. సంపద ద్వారా వచ్చిన డబ్బులు నిరుపేదలకి 15 రూపాయలు ఇచ్చి, ఆ 15 రూపాయలు 100 రూపాయలు ఎటు చేయాలి, 100 రూపాయలు 1000 రూపాయలు ఎటు చేయాలి, 1000 10,000 ఎటు చేయాలి. తద్వారా మీరు కూడా సంపద ఎట్లా అనుభవించాలో చేసి చూపించాలనేది నా యొక్క నినాదం. నీకు అనిపించవచ్చు కష్టపడితే నువ్వు చెప్పేయంటే నాకు నేను కూడా చేయగలుగుతాను కదా అని. కాదు, నిన్ను శారీరకంగా కష్టపడమని నేను చెప్పడంలా. ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం 1 గంట లేసి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వయసులో ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా అది తప్పదు. అంటే బాడీ ఎప్పుడు కూడా శారీరకంగా ఫిట్గా ఉండాలి. ఇంకొక పక్క ఎవరైతే ఎప్పుడూ పని చేస్తూ ఉంటారో మైండ్తో, మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు, జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు. ఈ రెండు లేకపోతే ఆలోచనలు వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునీకరణలో ముందుగా ఈ నిమ్మకూరు నుంచే ప్రారంభించి ప్రపంచంతో ఈ నిమ్మకూరును అనుసంధానం చేసి ఈ ఊరిలో ఉండే పిల్లలు ప్రపంచం అంతా పనిచేసి డబ్బులు సంపాదించేదానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడంలా. ఈరోజు చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలా మంది డబ్బులు సంపాదించే ఉన్నారు. ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం 439 కుటుంబాలు. దీంట్లో ఓసీలు 140 కుటుంబాలు, బీసీలు 169, ఎస్సీలు 102, ఎస్టీలు ఒక 8 మంది. మొత్తం పాపులేషన్ 1818. వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు 120 మంది, కాపులు ఉన్నారు ఒక 80 మంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు ఒక 24 మంది, గౌడ ఉన్నారు ఒక 240 మంది, కుమ్మరు ఉన్నారు 90, చాకలు 40, మంగలు 8, నాయ బ్రాహ్మణ్ 4, ఎస్సీ మాల 212, ఎస్టీ ఎరుకల 23. మొత్తం ఓట్లు కూడా 869 ఉన్నాయి. ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే 307 మంది 60 సంవత్సరాలు పైబడిన ఉన్నారు. 40-60 సంవత్సరాలు 338 ఉన్నారు. 18-40 278 మంది ఉన్నారు. 15-18 80 మంది ఉన్నారు. 6-14 చదువుకునే వయసులో 134 ఉన్నారు. చిన్న పిల్లలు 93 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇక్కడ నుంచి కుటుంబాలు చూస్తే
దగ్గర ఈ ఊర్లో 1800 ఎకరాల భూమి ఉంది. 1800 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం 80 మంది, లేకపోతే రఫ్గా లేబర్గా ఉండే కూలీలుగా ఉండేవాళ్ళు 339, ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఒక 20. ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. దగ్గర 500 మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, ఊరు నుంచి. డాక్టర్స్ 30, బిజినెస్ మ్యాన్స్ ఒక 20, ఎంప్లాయీస్ ఒక 450 మంది. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వాడు ఒక్కరొక కుటుంబానికి గైడెన్స్ ఇచ్చి పైకి తీసుకురాగలిగితే పేదరికం ఉంటుందా అనేది మీరు ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ అన్నది చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం బిజినెస్ ఏంటి, avocado.com కొరియర్, avocaya.com కొరియర్ పెట్టేశాడు. ఈ కొరియర్ ద్వారా అమెరికా వరకు పంపిస్తున్నాడు. దీంతో ఆయనకేంటి, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది పనిచేస్తున్నారు. ఒక చిన్న ఐడియా, చిన్న పెట్టుబడి. ఎంత టర్నోవర్ ఎంత? ఇప్పుడు 3 కోట్ల టర్నోవర్కి వచ్చాడు. దాన్ని 10 కోట్లు దాటిస్తే ఇంకెక్కడికైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఆలోచన నర్చర్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యారు. ఇక్కడ పచ్చళ్ళు కూడా ఇక్కడ ఊర్లకంతా చేపించి మార్కెటింగ్ కూడా చేయడానికి ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడ నా ఆలోచన ఒకటి, ఈ ఊరు నారావారిపల్లి 2 కూడా నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద, పైలట్ కింద తీసుకున్నా. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా చేయాలనేది నా ఉద్దేశం. దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, పేదవాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడుండే వ్యక్తులు, మీ అన్న నీకు గైడ్ చేసింది, మీ బ్రదర్ యుఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేశాడు. వీళ్ళ పెదనాన్న కొడుకు యుఎస్లో ఉంటాడు, ఆయన గైడ్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి పేర్లు సర్పంచ్ తయారు చేస్తాడు. ఇక్కడ ఫార్చునేట్లీ మనవాడే ఉన్నాడు, తెలుగుదేశం సర్పంచ్ ఉన్నాడు. రేపటి నుంచి ఆ పని అంతా ఆయన చేస్తాడు. ఊర్లో వాళ్ళందరితో మాట్లాడతాడు. ఊర్లో ఉండే వాళ్ళే మేనేజ్మెంట్ తీసుకోవాలి. మీరు మేనేజ్మెంట్ తీసుకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఫెసిలిటేటర్ రోలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం. మేము చేస్తాం ఆ పని చేసి, ప్రపంచంలో ఉండే ఈ ఊరి మీద అభిమానం ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ వల్ల బాగుపడిన వాళ్ళు, సమాజం వల్ల బాగుపడిన వాళ్ళు, నా వల్ల బాగుపడిన వాళ్ళు, ఈ ఊర్లో ఉండే కుటుంబాలని బాగు చేసే బాధ్యత తీసుకోమని ఒక అప్పీల్ ఇస్తాం. అది 1 రోజు 2 రోజులు కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే ఆస్తి. ఆ మెంబర్స్తోనే అదే ఒక పెట్టుబడిగా తీసుకొని, తద్వారా మీరు ఏ విధంగా ఆదాయం పెంచగలుగుతారో ఆలోచించాలి. భూమి ఉంటే అదనం, లేకుంటే వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచడం. ఈరోజు 10 రూపాయలు సంపాదించగలిగిన వాళ్ళు ఆ పనిలోనే 50 రూపాయలు సంపాదిస్తారు ఆలోచన చేయించడం. ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూశాను, ఒక టైలర్, ఒక ముస్లిం అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, నేను టైలర్ చేసుకుంటానండి, మా హస్బెండ్ నేను, కానీ నెలకు 7,800 రూపాయలు వస్తుంది. ఆ 7,800 రూపాయలు చాలడం లేదు. అప్పుడప్పుడు నేను కూలి పనికి పోతాను. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కుటుంబాన్ని గడుపుతున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ 7,000 రూపాయలు ఒక సంవత్సరంలో 15,000 చేసే మార్గం ఏంటి? 2వ సంవత్సరంలో దాన్ని మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మన ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలే ఉన్నాయి, అన్ని ఆలోచిస్తాం. ఇంకా ముందు జగలితే ఇంకా ఎక్కువగా చేస్తాం. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, చదువుకుంటూ ఉంటారు. ఏ చదువు చదువుకుంటే బాగుంటుందో అది గైడ్ చేస్తారు. వీళ్ళంతా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో మెంటరింగ్గా వాళ్ళు గైడ్ చేస్తారు. గైడ్ చేయడమే కాదు, ఒకవేళ డబ్బులు కానీ లేకపోతే
ఆ డబ్బులు ఆర్థిక సహాయం చేసి మంచి స్కూల్లో పెట్టి చదివించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ మాత్రం చేయలేక కాదు, చేసే మనసు ఉండాలి. అలాంటి వాళ్ళనే రమ్మంటున్నా నేను. శక్తి ఉండాలి, వాళ్ళకు విల్లింగ్నెస్ కూడా ఉండాలి, మనసు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళగా మనం తీసుకుని ప్రజలే ఆస్తిగా, కుటుంబ సభ్యులనే ఆస్తిగా ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేస్తూ ఉండాలి. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు అందరికీ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేరిపోయికెత్తాను. అందరూ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. 25 ఏళ్ల మునుపు నేనే తీసుకొచ్చా ఫోన్ కూడా. అప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఫోన్ అంటేనే నేను ఇంకేం పని లేదు, ఫోన్ ఏమైనా అన్నం పెడుతుందా అని. ఇప్పుడు అన్నం పెట్టడం కాదు, ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్తగా ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేకపోతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసాం కమ్యూనికేషన్లో. ఆ ఫోన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఆ పాజిటివ్గా ఉపయోగించుకోవడం అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ 15 మందో 20 మందో ఆయన ఎవరైతే మెంటరింగ్ చేస్తారో ఆయనకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఈయన గైడెన్స్ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నా, డబ్బుల సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత పెద్దగా పైకి వచ్చామనేది కాదు, మన ఊర్లో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. నేను అందుకే ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చా. జన్మభూమి పిలుస్తుంది రా కదిలిరా అని చెప్పి ఒక సాంగ్ కూడా రాయిపించి ఊర్లో స్కూల్స్ కానీ, రోడ్డు కానీ, శ్మశానం కానీ అన్ని పనులు చేపించాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. పేరు కూడా నేను ఆలోచిస్తున్నా. P4 అని మన వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. ఇది నలుగురు కలిసి చేసేది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది, ప్రభుత్వం ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది, ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు. మీ పక్క మండలమే, ఈ మండలమే పామరే అనుకుంటా, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు, జోగుపల్లిలో. ఆయన బాగా వ్యాపారం చేశాడు, డబ్బులు ఉన్నాయి. ఒక 30-40 కోట్ల రూపాయలు, లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి CSR కింద పెడతాడు. ఆ 50 కోట్లు తీసుకొని ఒక 50,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక CEO అని పెట్టి 50,000 కుటుంబాలని ఒక 5 ఏళ్లలో పైకి తేగలిగితే, ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చేపించేదానికి ఈ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలామంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి, భూమి ఉంటే భూమి, వ్యాపారం ఉంటే వ్యాపారం, అదే మాదిరిగా మీకుండే చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు. తోపుడు బండి ఉండేది. తోపుడు బండిలో చాలా ఇబ్బందులు. అది తొయ్యాలి. ఇది బ్రహ్మాండంగా ఇదైపోతుంది. స్కూటర్ మారిగా ఉంటుంది. ఎక్కడ కావాలి ఇక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలి బండి ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. వస్తువులు కూడా హైజీనిక్గా పెట్టచ్చు. 5 స్టార్ హోటల్లో తినుబండారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం. అక్కడ మీరు 50 రూపాయలు 100 రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో 300-400 రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడుకుండే స్పాన్సర్ చేసే వాళ్ళు, మెంటరింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ప్రారంభం మాత్రం. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరూ ఆలోచనలు తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో. నేను మలేషియాకు పోయాను. చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా. ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను. 8 లేన్ రోడ్డు BOT కింద వేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే 110 కోట్ల జనాభా మన దేశానికి, ఒక్క రోడ్డు సరిగా లేదు.
ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి మనం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్డు అవుతుంది, మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసాం. అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశమంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఊరికి నేషనల్ హైవేస్ వచ్చే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 10 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు వేరియస్ వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు 1 లక్ష కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. అందుకనే మీరు చూస్తే హైదరాబాద్లో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానికి 1 రూపాయి ఖర్చు లేదు. ఒక పాలసీ ఇచ్చాం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. వాళ్ళు డబ్బులు తెచ్చారు, ఎయిర్పోర్ట్ కట్టారు, గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్కి బ్రహ్మాండంగా సంపద వస్తూ ఉందంటే ఆ ఎయిర్పోర్టే కారణం. అలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ఇదంతా కూడా రివర్స్ డబ్బుల్లో మార్కెటింగ్ చేసి యాడ్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతా ఉంటే దానివల్ల యాడ్ మనీ అవన్నీ వస్తాయి. అనేక మార్గాలు, 20 సంవత్సరాలు సోలార్ కూడా పెట్టుకోవచ్చు, సోలార్ పెట్టుకుని కరెంట్ కూడా అవసరం లేదు, జలసగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడతాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మీరు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, మనుషులు ఎంతమంది, ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పని కానీ ఇంకొక పని కానీ చేస్తే వాళ్ళ ఆదాయం ఎట్ట పెరుగుతుంది, దానికి కావలసిన మెళకువలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదివిస్తే ఉపయోగపడుతుందో, ఏ కాలేజ్ చదివించాలో మీరు ప్లాన్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఈ పిల్లల్ని మీరు చదివించగలిగితే అక్కడి నుంచి మీరే చూడండి మార్పు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అది జరగాలి. ఇది అయిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నేను పెట్టానంటే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేట్ చేస్తాం, మీకు పోటీ పెడతాం, మంచి వ్యక్తుల్ని సన్మానం చేస్తాం, మళ్ళా ఈ ఊర్లో చేస్తాం, అవసరమైతే రాజధానిలో చేస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తించి మీరు చేసిన సేవల్ని, మీరు చేసే పనుల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని బయట ప్రపంచానికి కూడా చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తాం. అవసరమైతే డబ్బులు మొబైలైజ్ చేయడం కష్టం కాదు, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం. ఆ కాన్సెప్ట్లోనే పోతున్నాం. ఇప్పుడే నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి కూర్చొని ప్రపంచం అంతా పనిచేయడం, బోరు కొట్టినప్పుడు వర్క్ స్టేషన్స్ పెట్టడం, ఇంటి దగ్గర కాకుండా అక్కడ పోయి మంచి గార్డెన్లో మంచి ఏసీలన్నీ కూడా పెట్టి శుభ్రంగా అక్కడ పనిచేసి అక్కడే ట్రైనింగ్ కూడా పెట్టి కాఫీ టీ భోజనాలన్నీ ఉంటాయి. కావాలంటే సోషల్ లైఫ్, మనిషి ఎంతో పైన ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది, అలాంటప్పుడు అక్కడ పోయి కసో పని చేసి వస్తే 10 మందితో కలిస్తే రిలాక్స్ అవుతారు. అలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తాం. అక్కడి నుంచి ఇంకా బాగా నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని కెపాసిటీ బాగా పెరిగితే మంచి నాయకత్వం వస్తే ఆయన హైదరాబాద్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, ఎక్కడికి కావాలంటే పోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మోటివేట్ చేసే బాధ్యత, మిమ్మల్ని అనునిత్యం మెంటరింగ్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటాం. రాఘవరావు గారు ఆ రోజు మంచి హాస్పిటల్ పెట్టారు అందరూ కలిసి. ఇప్పుడు బాలకృష్ణకు అది హ్యాండ్ ఓవర్ చేసాం అందరం కలిసి. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనే కూర్చోవడంలా, ఆయన సినిమాలోనే యాక్ట్ చేస్తున్నాడు, మేనేజ్మెంట్ చైర్పర్సన్గా ఆయన ఉన్నాడు. నేరుగా వెళ్ళి నెలకొకసారి మీటింగ్లు పెట్టి మంచి సీఈఓని పెట్టి ఆ సీఈఓ మొత్తం పనులు చేస్తున్నాడు. వచ్చిన తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అన్ని హాస్పిటల్ కంటే బ్రహ్మాండమైన సర్వీస్ ఇస్తున్నారు. ఇంకొక పక్కన 10 రూపాయలు మిగలబెట్టి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, దీనికి కొంతమంది నాకు పేరు ఇచ్చింది వికాసం అనే పేరు పెడితే బాగుంటున్నారు, లేకపోతే వెలుగనే పేరు పెడితే బాగుంటున్నారు. P4 అంటే టెక్నికల్ వర్డ్ వస్తుంది. దీనికంటే ఇంకా మంచి పేరుంటే ఈ రోజు రేపు ఫైనలైజ్ చేస్తాం. అంటే ఈ కాన్సెప్ట్తో
యునైటెడ్ నేషన్స్ కానీ ప్రభుత్వాలు చేయలేని పని ప్రజలనుకుంటే చేయగలుగుతామని నిరూపించే కార్యక్రమం ఇది. అది మన ఊరితో ఎన్టీ రామారావు గారి పుట్టిన నిమ్మకూరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన కంటే మించిన స్ఫూర్తి లేదు. ఎవరన్నా వచ్చి ఎన్టీఆర్ విగ్రహం ఒకసారి చూసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి సంకల్పం చేసి పనిచేస్తే ఎన్టీ రామారావు గారు అంత వ్యక్తిగా లేకపోయినా ఆయనలో సగమైనా మీరు జీవితంలో మ్యాక్సిమం సాధించినట్టు అవుతుంది. ఆ స్ఫూర్తిని మీరు ఒకసారి తీసుకోగలిగితే ఏదైనా సాధ్యం. దానికి కారణం ఎన్టీ రామారావు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నేను ఇప్పుడే చెప్పాను మీకు అందరికీ. ఊరికే మాటల్లో చెప్పేసి ఈరోజు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అంటే జయప్రదమైందా లేదా అంటే ఈరోజు మీ తలసరి ఆదాయం 2,000 రూపాయలు అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆదాయం కలుపుకొని ఫర్ హెడ్ ఎంత ఆదాయం వస్తుంది? 2,000 రూపాయలు. ఒకరికి 10,000 రావచ్చు, ఒకరికి 1,00,000 రూపాయలు రావచ్చు, ఒక ఆయనకి 1,000 రూపాయలు రావచ్చు. అలాంటి ఆదాయం అంతా కలుపుకుంటే ప్రతి సంవత్సరం మానిటర్ చేస్తాం. ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఎంత పెరిగింది, వ్యక్తిగతంగా ఎంత పెరిగింది, సమాజంలో గ్రామంలో ఎంత పెరిగింది, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. దాన్ని మెజర్ చేసుకొని ఎవరైతే మెంటర్ చేస్తున్నారో వాళ్ళు అవలంబించిన బెస్ట్ ప్రాక్టీస్ కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. ఎక్కడున్నారో నిమిత్తం అది పెద్ద ఇష్యూనే కాదు. మీరు అవసరమైతే నిమ్మకూరులో కూర్చొని ప్రపంచం మొత్తం సేవలు అందించే కంపెనీ ఈ ఊరు నుంచే స్టార్ట్ చేయొచ్చు. అది సాధ్యం. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పని చేయాలంటే పని చేయొచ్చు, కంపెనీ పెట్టాలంటే కంపెనీ పెట్టచ్చు. అవసరమైతే మీరు ఇక్కడే కాదు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాం. హైదరాబాద్లో ఉంటామంటే హైదరాబాద్లో ఉండొచ్చు, అమరావతిలో ఉంటామంటే అమరావతిలో ఉండొచ్చు. అలాంటి నూతనమైన కాన్సెప్ట్ కోసం ఈ రోజుని స్టార్ట్ చేశాం. నా జీవిత ఆశయం ఒకటే, పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. సంపద అనేది కొంతమంది చేతుల్లోనే ఉండి ఆ సంపద అంతా కూడా దుర్వినియోగం అన్నగాని ఉపయోగపడకుండా ఉండడం సంపద కాదు. కొంతమందికే పరిమితం కావడం సంపద కాదు. అందుకని అందరూ కూడా పేదరికంలో బాధపడతా ఉంటే కొంతమంది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ పేర్లతో పెట్టుకొని వాళ్ళు మాత్రం విలాసవంత జీవితంలో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే మొదటి విడత పేదరికం లేని సమాజం, 2 పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం. ఒక వ్యక్తి బాగా చదువుకుంటే మీరు ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. అలాంటివన్నిటి కూడా మనం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఈరోజు చూసిన తర్వాత నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా. నేను రాజకీయాలు ఎట్లా మానిటర్ చేస్తున్నానో నిమ్మకూరులో ఈ ప్రాజెక్ట్ P4 దాని పేరు కూడా వికాసమా వెలుగా ఇంకా మంచి పేరు నేను ఆలోచిస్తున్నా. ఊరి కోసం కూడా కరెక్ట్గా రాదు, వ్యక్తి వికాసం రావాలి, దాంట్లో ఆ ఎఫెక్టివ్ మీనింగ్ రావాలి. ఆలోచిద్దాం, పెద్ద ఇది కాబట్టి ఆలోచిస్తాం. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పటికి మీకు పూర్తిగా అర్థమైంది నేను అనుకోను, మెంటర్స్కి అర్థమైండదు, ఊర్లో వాళ్ళకు కూడా అర్థం కాదు. చెప్తున్నారు మాకేం జరుగుతుందని కూడా ఒక ఆలోచన ఉంటుంది. దీన్ని అమలు చేద్దాం. అమలు చేసిన తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది. అన్ని ఫ్యామిలీస్ అవసరమైన అన్ని కుటుంబాలకు మెంటర్స్ వచ్చేటివి చూస్తాను. అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. 1 సంవత్సరంలో లేకుంటే 3-4 నెలల్లో దీనికి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు కలిగితే రాష్ట్రం మొత్తం దీన్ని అమలు చేస్తానని, తెలుగు జాతి మొత్తం కూడా పేదరికం లేకుండా ఆనందంగా ఉండేట్టుగా చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అదే ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన ఆదేశం. ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా దాన్ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది ప్రారంభం నిమ్మకూరు. దీనికి స్కై ఆకాశని హద్దు. ప్రపంచం మొత్తం తెలుగువాడు ఎక్కడున్నా గర్వపడే విధంగా ప్రపంచంలో తెలుగువాడిని నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నిమ్మకూరులో 28వ వర్ధంతి సభలో ఒక సంకల్పాన్ని చేస్తూ దీనికి పూర్తిగా మీరు సహకరించాలి. ఊర్లో ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మాకేదో పని లేకుండా వచ్చారు, ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయారు, లేకుంటే ఓట్ల కోసం వచ్చారు, అట్లే మాట్లాడుతూ ఉంటారు అనే ఆలోచన వదిలిపెట్టండి. చేయూత ఇవ్వడానికి వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం మీ బాధ్యత, దీని మీద చర్చ చేసుకోవడం మీ బాధ్యత. ఎవరైతే మేము కొంతమందిని అడిగామో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి, వాళ్ళు మిమ్మల్ని గౌరవించి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏదో మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనే చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. ఇది మన బాధ్యత, ఇది మనకు ఒక అవకాశం. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఊరిలో పుట్టిన మన తోటి మనుషులకి మనం సేవ చేయడం అనేది మన బాధ్యత. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామస్తులు కూడా మీ పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు ఏదో పర్వాలేదులే, ఈరోజు చదివించకపోయినా పర్వాలేదు, లేకుంటే కూలి పని చేసుకుంటూ 100 రూపాయలు వస్తుంది, వీళ్ళు కావాలని చెప్తున్నారు అనే ఆలోచన వదిలిపెట్టి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలనో దానికి గైడ్ చేసే బాధ్యత, పూర్తిగా ఆదుకునే బాధ్యత, సహాయం చేసే బాధ్యత నేను చేస్తాను. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇది గ్రామస్తులపైన ఎక్కువగా ఉంటుంది. గ్రామస్తులందరూ మేము చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తే నేను ముందుకెళ్తాను. దీనివల్ల మీకు లాభం ఉంటుంది. గ్రామస్తులు మాత్రం చెప్పండి, లాభం ఉందంటే చెలిపైకెత్తండి. ఓకే, మనం దీన్ని మొత్తం ఆలోచిద్దాం. వ్యవసాయం కూడా ఎట్టుండాలి, ఉద్యోగాలు ఎట్టుండాలి అన్నీ ఆలోచిద్దాం. ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేద్దాం, దాన్ని అమలు చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అమలు చేయాల్సి కోరుతూ, ఓకే, రవి వర్రే ఎన్ఆర్ఐ మచిలీపట్నం జనసేన, అతను కాపు సమాజానికి సంబంధించి మొత్తానికి నిమ్మకూరులో ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా, అందరినీ దత్తత తీసుకొని ఆదుకుంటానని చెప్పి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఏ విధంగా చేస్తారో వర్కౌట్ చేయమన్నా, ఉత్సాహంగా ఈరోజు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు మానిటర్ చేస్తా. మీకు రిమైండర్ లెటర్ వస్తుంది, మళ్ళా మీకు సంవత్సరం అవుతానే మిమ్మల్ని అందరినీ అవార్డ్స్ ఇస్తాం. లేకుంటే చేయకపోతే మీకు కూడా జంటలుగా చెప్పి, బాబు నువ్వు తప్పుకో, ఇంకొకరిని పెడతాను, ఇంకొకరిని పెట్టి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శభాష్, చాలా మంది ముందుకు వస్తున్నారు, ఇది శుభ పరిణామం. థ్యాంక్ యూ అనండి. మీరు